అండి ఇవాళ రెసిపీ మునక్కాయ ఉల్లిగడ్డ టమాటా పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. ఆనియన్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, మామూలుగా మీడియం కోసుకోవాలి. 2 నెలల ఆయిల్ పోసుకొని మెంతులు జీలకర్ర వేసుకోవాలి. ఆలు మిర్చి ఉల్లిగడ్డలు నూనెలో ఉడికించుకోవాలండి. పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు వేసుకుంటే ఉల్లిగడ్డలు మంచిగా ఉడుకుతాయండి. అల్లం పేస్ట్, మునక్కాయలు వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ మునక్కాయ ఉడికాక కారం వేసుకోవాలండి. 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలండి. టమాటా వేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ అయ్యాక కలపాలి. 5 మినిట్స్ అయ్యాక మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టి తర్వాత కలుపుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు మూత తీసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఇప్పుడు మూత పైన వాటర్ పోసుకోవాలండి. దీనిపైన మూత పైన వాటర్ పెట్టి పోసుకోవాలండి. వాటర్ పోసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ అయ్యి వేడెక్కాక వాటర్ కర్రీలో పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. మంచిగా ఉడుకుతుంది. టమాటా గ్రేవీ లాగా వస్తుందండి. ఇలా టమాటా ఉడికిపోయాక మునక్కాయలు కూడా ఉడుకుతాయండి. ఇప్పుడు రెడీ అయింది కర్రీ. కొద్దిగా గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ మునక్కాయ రెడీ అండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఎలా చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.